రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఆ విజయం చూసిన తర్వాత ఇప్పుడు అక్కడేమో ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏపీలో కూడా దాని తాలూకా పరిణామాలు కనబడతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కేంద్రంగా రాజకీయం మొత్తం నడుస్తున్నట్టుగా కనబడుతోంది. అయితే త్వరలో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీలో చేరతారేమో అనేటువంటి ఊహాగానాలు కూడా లేకపోలేదు. ఇక్కడ అసలు ఏం నడుస్తోందంటారు రెండు పార్టీల్లో? ఎస్ రోజా, మహారాష్ట్రలో ఊహించని దానికన్నా అధికంగా ఫలితం రావడంతో ప్రస్తుతము మహారాష్ట్రలో ఎటు సీఎం ఎవరనే దానికి సంబంధించి ఇంకా తెరదించని పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే నియోజకవర్గాల్లో ప్రచారం చేశారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులందరూ గెలవడంతో పాటు అక్కడ మెజార్టీ కూడా చెప్పుకోదగ్గ భారీ మెజార్టీలే రావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇక్కడ హాట్ టాపిక్గా మారడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో అటు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ చరిష్మాని ఉపయోగించుకునే విధంగా ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించిన అగ్రనేతలు ఆలోచిస్తున్నారనేది కూడా కొంతమేర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్కి సంబంధించి కొంత బిజీగా షెడ్యూల్ గడుపుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 5గురు కేంద్ర మంత్రులను కలిశారు. ప్రధానమంత్రితో దాదాపు అరగంట సేపు ఏకాంతంగా కలిసిన పరిస్థితి అయితే ఉంది. అటు అనేక విషయాలపైన చర్చించాలంటూ కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన చరిష్మా దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో దాన్ని అటు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆ చరిష్మాని ఎన్డీఏ తరపున వాడుకోవడంతో రాబోయే రోజుల్లో కొంత కీలకమైన పదవి పవన్ కళ్యాణ్కి అప్పచెప్పి దాని ద్వారా కూటమి బలంగా చేకూర్చే విధంతో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించి బీజేపీ బలంగా ఉండాలి అనే దానికి సంబంధించి ఎప్పటి నుంచో బీజేపీని ఇటు ఏపీలో బలపరచాలి అనే దానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ద్వారా అది బీజేపీని పటిష్టం చేసేందుకు కూడా అడుగులు వేస్తారని కూడా చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ప్రస్తుతము పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పటికే కూటమికి సంబంధించిన అనేక కార్యక్రమాలని పవన్ కళ్యాణ్ లీడ్గా తీసుకుని చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఏపీ అధ్యక్షులకి సంబంధించిన మార్పు కూడా ఆ దిశగా అటు ఎన్డీఏ నాయకత్వం బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పురంధేశ్వరికి సంబంధించి తన పదవీకాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరొక అధ్యక్షుడు ఏపీకి సంబంధించి ఎవరిని తీసుకోవాలి, అదేవిధంగా తీసుకునే వారికి సంబంధించి ఇటు కూటమికి సంబంధించి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాబోయే రోజుల్లో తలెత్తకుండా కూటమి ఇలాగే కొనసాగే విధంగా అధ్యక్షుడి ఎంపిక జరిగే విధంగా కూడా ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో లీడ్ రోల్ తీసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఏదైతే కొన్ని ఇబ్బందులకు గురయ్యారో ఆ ఇబ్బందులకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు, తను ఆ శాఖను తీసుకుంటే ఖచ్చితంగా తీసుకొస్తాననేది కూడా బహిరంగంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రకంగానే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కొంత దూకుడుగా వెళ్లే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటు ఎన్డీఏ డైరెక్షన్లో బీజేపీకి సంబంధించిన నాయకత్వంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నడుస్తున్న అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రకంగా పవన్ పయనం ఉంటుంది, జనసేననే బలపరుస్తూ ముందుకు వెళ్తారా, లేదు బీజేపీలోకి జనసేనని ఏమైనా విలీనం చేసే అవకాశం ఉందా అనే అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జనసేన కూటమి ఏర్పడతాకి పవన్ కళ్యాణ్ కీలకం. దానిలో భాగంగానే అటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చరిష్మాని ఇప్పటికే అటు బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించి దాన్ని కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా తనకి వచ్చిన అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు జనసేన నాయకులు కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పదవుల అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తాను గతంలో ఏదైతే ప్రజారాజ్యానికి సంబంధించి కొంత నిరాశకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతము పవన్ కళ్యాణ్ వెంట నడిచేలాగా చేసుకుంటున్నారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఎన్డీఏకి సంబంధించి కొన్ని కీలకమైన బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్ అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రోజా. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్.